ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అంశాలు ఊహించిన విధంగా కొంతమందికి మంత్రి పదవులు వచ్చినాయి. అలాగే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేశారు. ఎమ్మెల్యేలుగా వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళారు ఎన్నికలకు ముందు సమయంలో. సో ఇలాంటివన్నీ కూడా. సో ఇప్పుడు తాజాగా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న వార్త, కొణిదెల నాగబాబు గారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా. ఎందుకు ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేస్తున్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన తర్వాత సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఒక పేపర్ మీద రాసిచ్చారు. నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నాం అని. సరే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయన ఎమ్మెల్సీ చేశారు. ఎమ్మెల్సీగా ఆయన బాధ్యతలు చేపట్టడం జరిగింది. మరి నాగబాబు గారికి మంత్రి పదవి ఏది? సంవత్సరం దాటిపోయింది, ఎందుకు ఇవ్వట్లేదు? ఇందులో చాలా అంశాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏపీ క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు అని. ఎందుకంటే కొంతమంది సరిగ్గా తమ విధులు నిర్వహించట్లేదు. వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తున్నారు. మీరు ఇంక అవుట్ అయిపోతారు, కొత్త వాళ్ళు వస్తారు. అందులో ఎటువంటి మొహమాటం కూడా లేదు. నేను ఛాన్స్ ఇవ్వదలుచుకోవటం లేదు వైఎస్ఆర్సీపీకి. ఒకసారి ఇచ్చాం 2019లోని, ఎన్నో ఇబ్బందులు పడింది పార్టీ. సో మరొకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే ఏం జరుగుతుందో కూడా ఊహించడానికి భయంగా ఉందని చెప్పి వాళ్ళ సొంత మనుషుల దగ్గర చంద్రబాబు నాయుడు గారే వాపోయే పరిస్థితి నెలకొందట. ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు తనదైన స్టైల్లో ఉక్కిరిబిక్కిరి చేసేశారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన నేపథ్యం మనం చూసాం కదా. సో 29 ఖచ్చితంగా ఇవ్వకూడదు అనుకుంటారు వాళ్ళు. ఎట్టి పరిస్థితులు 29 మేమే వస్తామని వాళ్ళు చెప్తారు. ఓకే, ప్రజలు ఏం చేస్తారన్నది తర్వాత చెప్తాం. అయితే ఇటీవల క్యాబినెట్ భేటీలో కొంతమంది మంత్రుల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడం, కొంతమంది ప్రస్తుత మంత్రులను తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా హెచ్చరించడం జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో మనం చూసాం, వార్త ధావాలంగా వ్యాపించింది. అది ఏంట్రా బాబు, అప్పుడే మంత్రుల మీద ఎంత ఫైర్ అయిపోతున్నారు, గతంలో ఎప్పుడూ లేనంత సీరియస్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఓ టెన్షన్ పట్టుకుంది. సో మంత్రివర్గంలో మార్పులకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందా? వస్తే ఎప్పటికి వెళ్ళాలంటే మరీ సంవత్సరంలోనే మార్చేస్తే ఏమవుతుందో. మరి వైఎస్ఆర్సీపీలాగా 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాల తర్వాత పోయిన తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొచ్చి కొంతమందికి అవకాశం ఇస్తారా? ఇది వార్త అవుతుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది. మరో ఏడాది తర్వాత మార్పులు మంచివని చంద్రబాబు భావిస్తున్నారా అని చెప్పి మరొక వార్త. అయితే ఏడాదికి మార్పులు చేస్తే ప్రజల్లో నెగిటివ్ ఇంప్రెషన్ కలిగే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం క్యాబినెట్లో ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవి దాన్ని ఫిల్ చేయాలి. మరి ఆ మంత్రి పదవి ఎవరిని ఫిల్ చేయాలి, ఎందుకు ఫిల్ చేయాలి? ఇక నాగబాబుకు గతంలోనే మంత్రి పదవి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, నాగబాబుకు ఎమ్మెల్సీ వచ్చినా కార్యరూపం దాల్చని మంత్రి పదవి హామీ చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు మంత్రి పదవి ఇచ్చారు, ఇస్తామన్నారు. ఆయన అయిపోయాడు మంత్రి అనుకున్నారు. ఏ శాఖ ఇస్తారు అని. పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న శాఖల్లో పలు శాఖల్లో ఒక శాఖను తీసి ఆయనకి ఇస్తారు, లేకపోతే ఆయన్ని ఎక్కడికో పంపించేస్తారు, లోక్సభకి ఏదో చేస్తారు. ఇలాంటివి చాలా వచ్చినాయి. చిరంజీవి గారికి గవర్నరు, చాలా వార్తలు హల్చలేని. ఎందుకంటే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని అంత ప్రేమిస్తున్నారు కాబట్టి, అంత ఇష్టపడుతున్నారు కాబట్టి ఏదైనా జరగవచ్చు. రాజు తలుచుకుంటే దెబ్బలు కరువేటన్నట్టుగా మోదీ గారు తలుచుకుంటే ఏం పదవి ఎవరికి రాదు. పల్లెల్లో పెట్టుకుని వస్తుంది, బంగారు పల్లెల్లో. ఇక ఇప్పటికే జనసేన నుంచి 3 మంత్రుల్లో 2 కాపులు. ఎందుకు జనసేన నాగబాబు గారికి మంత్రి పదవి ఆగిందంటే దీని మీద ఎక్కువగా ప్రచారం అవుతున్న వార్తలు ఏంటి? ఇప్పటికే జనసేనలో 2 కాపు మంత్రులు ఉన్నారు. ఇక నాగబాబుని తీసుకుంటే జనసేనపై కులముద్ర పడే ప్రమాదం ఉంచి అని చెప్పి ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. కులముద్ర ఖచ్చితంగా పడే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఒక 60-70 సీట్లు వచ్చినాయి అనుకోండి, ఆ పరిస్థితి వేరు. 21 సీట్లలోనే ఉన్న తక్కువలోనే ఎమ్మెల్సీలు అవనియండి, లేకపోతే మంత్రివర్గంలో అవనియండి, కాపు ముద్ర పడింది అంటే వచ్చినవి కొన్ని కార్పొరేషన్లు కూడా ఎక్కువగా కాపులకే ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్కి వచ్చిన షేర్ అంతా కూడా కాపుకే వెళ్ళిపోతున్నది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, పార్టీ పరిస్థితి ఏంటి భవిష్యత్తులో? ఈ రకంగానే వివిధ రకాల వార్తలు వచ్చినాయి. సరే, వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళకి ఎలా అనిపించినా సరే ఈ వార్తలను పట్టించుకోకపోవచ్చు, డోంట్ కేర్ అనొచ్చు. కానీ వాస్తవాలన్నాయి ఎప్పుడు కూడా మరుగున పడవు, ఏదో రకంగా బయటకు వస్తూ ఉంటాయి వార్తల రూపంలోనే. ఇప్పుడు జరుగుతున్న
నేపథ్యం జనసేనలోని ఎవరు గెలిచారు, ఎవరెవరికి మంత్రులు వచ్చినాయి, ఏంటి వచ్చినాయి, లేకపోతే ఎవరెవరు కార్పొరేషన్ ఇచ్చారు, ఎవరెవరికి పదవులు ఎక్కువ వస్తున్నాయని చెప్పి కంపేర్ చేసుకుంటే ఆ సామాజిక వర్గానికి ఎక్కువ వస్తున్నదని జనాల్లోకి ఆల్రెడీ వైరల్ అయిపోయింది. ఇలాంటి టైంలో మళ్ళీ నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తే జనసేన నుంచి మరొక మంత్రి అదే వర్గానికి సొంత అన్నని ఇచ్చుకున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మార్కు పడే అవకాశం ఉంటుంది, ఒక మచ్చ పడే అవకాశం ఉంటుంది. అందుకని ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇచ్చిన మాటను కూడా కాదనడానికి పవన్ కళ్యాణ్ గారే కాస్త వెయిట్ చేద్దామండి, ఇప్పటికే పబ్లిసిటీ ఎక్కువైపోతున్నది, దీని మీద మళ్ళీ ఇచ్చుకున్నారంటే ఏదో కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమని ఎక్కువ ఆయన మాట్లాడుతుండేవారు. సో ఇవన్నీ కూడా ఈరోజు నాగబాబు గారికి ఇబ్బందిగా మారే పరిస్థితి వచ్చింది. ఆయనకి మంత్రి పదవికి ఆటంకాలు వచ్చే పరిస్థితి ఉంది. అయితే నాగబాబుని తీసుకుంటే జనసేనపై కులముద్ర పడే ప్రమాదం ఉందని చెప్పి ఆలోచించారని, అందుకే పవన్ కళ్యాణ్ ఆలోచన మారింది అని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ. అయితే నాగబాబును మంత్రివర్గంలోకి పంపబోతున్నారంటూ జోరందుకున్న ప్రచారం. ఒకవేళ అలా అనుకున్నా కాస్త ఆలస్యమైనా నాగబాబు గారికి మంత్రి పదవి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. కానది ఏ మంత్రి పదవి? చాలా కీలకంగా బయటికి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఇది. నాగబాబును కేంద్ర మంత్రివర్గంలోకి పంపబోతున్నట్టు జోరుగా జరుగుతున్న ప్రచారం. ఇక్కడ రాజీనామా చేసి ఆయన రాజ్యసభకు వెళ్ళి అక్కడి నుంచి కేంద్ర మంత్రిగా ఆయన పదవి చేపట్టబోతున్నాడు అని. రాష్ట్రంలో నాగబాబుకి ఇద్దామనుకున్న మంత్రి పదవిని బీజేపీకి ఇస్తారని ప్రచారం. ఎందుకంటే చాలా కీలకమైన అంశం. బీజేపీకి ఇంకోటి ఇవ్వచ్చు, ఈయన త్యాగం చేశాడు కాబట్టి. ఈయన ఎమ్మెల్సీలు వదిలేసుకుంటారు, ఈయనకిచ్చి మంత్రి పదవి బీజేపీకి ఇస్తే కేంద్రంలో చాలా పోర్ట్ఫోలియోలు ఉంటాయి. ఏదో పోర్ట్ఫోలియో పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన చాలా ఇష్టం కాబట్టి చిరంజీవి గారికి గవర్నర్ అని అనుకున్నారు, ఆయన రాజ్యసభకి వెళ్తారనుకున్నారు, కేంద్ర మంత్రిని చేస్తామనుకున్నారు. కానీ చిరంజీవి గారికి దానికైతే సుముఖత వ్యక్తం చేయకపోవడం వల్ల ఆ కుటుంబం నుంచి ఎవరికొవరికి ఇవ్వాలి. మరి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దామంటే ఆయన రాష్ట్రాన్ని వదిలేసి కేంద్రంలో ఉండే పరిస్థితి అయితే పార్టీ ఇబ్బంది పడిపోతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైతే కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే సౌత్ ఫేస్గా ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, సౌత్ ఫోకస్గా ఆయన ముందుకు పంపిస్తున్నారు ప్రధాని మోదీ గారు. మరి ఇలాంటి టైంలో ఎవరికి ఇవ్వాలి? ముగ్గురు అన్నదమ్ముల్లోని ఖచ్చితంగా నాగబాబు గారికి ఆ ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి ఆయన మంత్రి పదవి కూడా ఎంపీ కూడా ఆయన త్యాగం చేశాడు కాబట్టి అనకాపల్లి ఎంపీగా ఆయన పోటీ చేయడానికి సర్వం సిద్ధమైంది. ఆయన గ్రౌండ్ ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ఇల్లు తీసుకున్నారు. గతంలో అల్లు అరవింద్ గారు కూడా అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా అనకాపల్లి నుంచి అయితే ఈసారి ఎంపీగా నాగబాబు గారు గెలిచను. కానీ ఆయన లాస్ట్ మినిట్లో సీట్ని త్యాగం చేయడం జరిగింది. సో ఎవరి కోసం చేశారు? అది బీజేపీ కోసం చేశారు. ఇక్కడ చాలా కీలకమైన పరిణామాలు, చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అంశం ఇది. బీజేపీ కోసం ఆయన సీటు త్యాగం చేశాడు. ఖచ్చితంగా బీజేపీ ఆ రుణం తీర్చుకోవాలి. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారు ఏదో ఒకటి చేయాలి పర్సనల్గా. రాష్ట్రంలో ఉన్న అంశాలు అవనివ్వండి, లేకపోతే రాష్ట్రానికి ఇచ్చే నిధులు అవనివ్వండి, ఇది సెపరేట్ వింగ్. పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్గా ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబానికి ఏదో చేయాలి అంటే ఇంతకంట మంచి అవకాశం మోదీ అండ్ కోకి లేదు. అందుకని ఎలాగన్నా ఇక్కడ మంత్రి పదవి ఈ పంచాయతీ ఒకటి అవుతుంది, ఆ కాపులకి అందరికీ ఇచ్చేసుకుంటున్నారు, అది కాపు పార్టీ అయిపోయింది, లేకపోతే ఇంకోటి అయిపోయింది, జనసేన అంతా ఇదే అని ఆల్రెడీ చిరుబుర్లు మొదలైనవి చెవులు కొరుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ గొడవ లేకుండా హై ప్రయారిటీ నాగబాబు గారికి ఇచ్చి కేంద్ర మంత్రి పదవి ఆయనకి వరించే విధంగా సర్వం సిద్ధం చేస్తున్నారని. ఇక నాగబాబు కేంద్ర మంత్రివర్గంలోకి పంపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో నాగబాబుకి ఇద్దాం అనుకున్న మంత్రి పదవి నేను ముందుగా చెప్పినట్లుగా బీజేపీకి ఇస్తారని. అయితే ఏపీ కేబినెట్లో బీజేపీ తరపున మంత్రిగా సత్యకుమార్ యాదవ్, మరో బీజేపీ నేతకు అవకాశం ఇవ్వమని కమల్నాథులు కోరుతున్నారు. అయితే అందుకు ప్రతిగా ఏపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు వస్తున్న వార్తలు. ఇక జనసేనకు ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు, ఆ అవకాశం జనసేనకే దక్కవచ్చని విశ్లేషణ. ఇప్పుడు మనం చూసాం కేంద్ర మంత్రివర్గంలో జనసేనకి చోటు లేదు ప్రస్తుతానికి. మరి చోటు రావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా నాగబాబు గారే హై ప్రయారిటీ పార్టీలోని. ఇంక వేరే వాళ్ళకి కేంద్ర మంత్రికి ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. ఆయన ఉదయం ఉన్నారు, సో ఉదయ్ ఇప్పుడే కొత్తగా వచ్చిన ఆయన కాబట్టి వెంటనే ఆయన కేంద్ర మంత్రి ఇచ్చే పరిస్థితి లేదు. సరే, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా జనసేన నుంచి ఎంపీ అయిన సందర్భాలు మనం చూసాం. సో వాళ్ళకి కూడా ఇమీడియట్గా ఇచ్చే అవకాశం లేదు. సో 100కి 100% నాగబాబు గారికి ఆ ఛాన్స్ ఉంది. ఎందుకంటే నేను ఇందులో 2 అంశాలు చెప్పాను. ఒకటి బీజేపీ కోసం ఆయన ఎంపీ పదవిని త్యాగం చేశారు, లేకపోతే ఇప్పుడు ఆయన పార్లమెంట్ సభ్యుడు, అది త్యాగం చేశారు. మరొక అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండడం.
మోదీ గారికి ఏదో చెయ్యాలి వాళ్ళ కుటుంబానికి. సో ఆ నేపథ్యంలో ఇంకెంతకంట మంచి అవకాశం వేరేది లేదు. ఖచ్చితంగా వాళ్ళు రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే ఈయన తమిళనాడు వెళ్తున్నాడు, వేరే రాష్ట్రాలు వెళ్తున్నారు, అక్కడ ప్రచారాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, అమిత్ షా గారు అంటే ఇంకా మామూలుగా ఉండట్లేదు ఆయన మాట్లాడే తీరు కానీ, లేకపోతే బీజేపీ గురించి కానీ. వాళ్ళు ఏ నినాదం ఎత్తుకున్నా ఈయన గొంతుకుగా సౌత్లో వినిపిస్తున్నారు. ఇన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఇంకెంతకంటే ఎవరు దొరుకుతారు వాళ్ళకి ప్రేమ చూపించడానికి, రుణం తీర్చుకోవడానికి? ఆ రుణం నాగబాబు గారి రూపంలో తీర్చుకుంటున్నారు అని. ఇక అది నాగబాబే అంటూ రాజకీయ వర్గాల్లో ఆ మంత్రి పదవి ప్రచారం జరుగుతుంది. కేంద్రంలో సమన్వయం కోసం నాగబాబు సరిగ్గా సరిపోతారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో నాగబాబు లాంటి వాళ్ళు ఉంటే సమన్వయం బీజేపీ, జనసేన ఈ రోజుతో ఆయన వదిలేసే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు. బీజేపీతో ఆయన కొనసాగుతారు సుదీర్ఘంగా. బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ గారిని వదులుకోరు. వాళ్ళకి అంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ అయితే వేరేది ఏది ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆ ఫేస్ ఖచ్చితంగా కావాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే, తెలంగాణ రాజకీయాల్లోనే. ఓకే, తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు పెద్దగా దృష్టి పెట్టట్లేదు కాబట్టి ఏపీలో అయితే ప్రత్యామ్నాయంగా బీజేపీకి వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ కాకుండా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆయనకు ప్లస్ అవుతాడు. సో అందుకని ఎవరిని వదులుకునే పరిస్థితి లేదు. అయితే కేంద్ర మంత్రి కావాలంటే రాజ్యసభ పదవి తప్పనిసరి. మరి కేంద్ర పదవి కావాలంటే ఇమ్మీడియట్గా ఇచ్చేస్తారా? రాజ్యసభ కావాలి. వచ్చే ఏడాది ఏపీ నుంచి ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాలు. ఇది చూసారా ఎంత లింక్ ఉందో దీనికి అంతటికీ కూడా. ఇదో పెద్ద మాస్టర్ ప్లాను. ఖచ్చితంగా జనసేన బాగోవాలి, బీజేపీ బాగోవాలి, వీళ్ళు బంధం బాగోవాలి. అయితే కేంద్ర మంత్రి వర్గంలో జనసేన లేదు, బీజేపీ ఉంది ఏపీ నుంచి, అలాగే తెలుగుదేశం పార్టీ ఉంది. మరి జనసేన పరిస్థితి ఏంటి? జనసేనకి ఇవ్వాలి అంటే ఇది మంచి ఆపర్చునిటీకి వెళ్ళాలంటే రాజ్యసభకి వెళ్ళాలి. రాజ్యసభకి వెళ్ళాలంటే ఖాళీలు ఉండాలి. 4 ఖాళీ అవుతున్నాయి. అప్పటి వరకు నాగబాబు వేచి ఉండక తప్పదు. రాష్ట్ర క్యాబినెట్లోకి ఆయన తీసుకోకపోతే వచ్చే ఏడాది నాగబాబు కేంద్ర మంత్రిగా నియమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది పవన్ కళ్యాణ్ గారి వ్యూహం. ఇక్కడ సామాజిక వర్గం అనే ముద్రపడదు. సరే, బీజేపీకి ఇస్తే బీజేపీ కూడా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కేంద్రంలోని. సరే, మనకు ఇంకో మంత్రి పదవి అక్కడ వచ్చింది కదా అని. సో కేంద్రంలో జనసేనకి ప్రాతినిధ్యం లేదు క్యాబినెట్లో. సో జనసేనకి ఇచ్చినట్టు అవుతుంది. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారి మీద తన ప్రేమను చాటుకున్నట్టు ఉంటుంది. ఇన్ని ఈక్వేషన్స్ మధ్య మోదీ గారు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఓకే, పవన్ కళ్యాణ్ గారు మరింత హ్యాపీ. అందుకని ఎమ్మెల్సీగా నాగబాబు గారు రాజీనామా చేసి కేంద్ర మంత్రి పదవి చేపట్టబోతున్నారు. ఇది జనసేనులకు అందరికీ కూడా చాలా 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 శుభవార్త. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మంచి జరిగినా, నాగబాబు గారికి మంచి జరిగినా వాళ్ళ ఆనందానికి అవధులుండవు. కేంద్ర మంత్రిగా చిరంజీవి గారి తర్వాత ఆయన వారసుడిగా జనసేన నుంచి కొణిదెల నాగబాబు బాధ్యతలు స్వీకరిస్తున్నారన్న వార్తే జన సైనికుల్లో ఒక పండగ వాతావరణాన్ని నెలకొల్పింది.